Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 8th January. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ ఫ్రెండ్స్. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేసుకోబోతున్నాం అన్నమాట. సో ఎవరు వీడియోని అయితే మిస్ చేయకండి, స్కిప్ చేయకుండా వీడియో ప్రతి పార్ట్ లైక్ చూస్తే మీకు కంటెంట్ దొరుకుతుంది. సో కంటెంట్ మనం ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా మనం ఎలాగైతే సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు అనేది పాయింట్స్ ఈరోజు మనం చాలా మాట్లాడుకుంటాం అన్నమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా టోటల్గా చూసి అదేవిధంగా నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలోనే నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్. దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ ఒక డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఓకే, ఈరోజు చూసుకుంటే చాలా డ్రాస్టిక్గా ఫాలో అయిపోయింది. మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నా ఓకే, మన డే టైమ్ ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఓకే, సో ఎప్పటి నుంచి లైక్ గత 6 months నుంచి మనం ఏంటంటే ఈ లెవెల్ దగ్గరే ఇక సస్టైన్ అవుతూ అట్ లాస్ట్ ఈరోజు మనకి బ్రేక్ వచ్చిందన్నమాట. ఆర్డర్ బ్లాక్ అనేది బ్రేక్ అయింది. అయితే అది బ్రేక్ అయ్యిందా, బ్రేక్ అవ్వలేదా అనేది ఇంకా మనం టోటల్గా డిస్కస్ చేసుకుందాము. ఓకే, సో ఓకే, నిన్నటి అనాలిసిస్ నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిన మార్కెట్ దగ్గర నుంచి కంటిన్యూషన్గా టోటల్గా మాట్లాడుకుందాం. సో ఓకే రైట్, అయితే నేను అనాలిసిస్లో మీకు ఏం చెప్పాను, నేను బుల్లిష్ సైడ్ ఉంటానని చెప్పాను. ఎస్, నేను బుల్లిష్ సైడే ఉన్నాను. అట్ ద సేమ్ టైం మార్కెట్ మార్నింగ్ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయింది కదా. ఓకే, 9:15 ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఇక్కడ ఈ ఏరియా దగ్గర ఎంట్రీకి ప్లాన్ చేస్తానని చెప్పాను. అవునా, నిన్న వీడియో అనాలిసిస్లో మీకు చెప్పాను. ఏది, నేను ఈ పాయింట్ నేను చెప్పాను కూడా. లైక్ ఈ విక్ ఉంది చూడండి, మార్కెట్ ఈ విక్ని టచ్ చేసిన తర్వాత ఇంత పెద్ద స్టాప్ లాస్ ఒకవేళ ఇవ్వాలి అంటే స్టాప్ లాస్ ఇచ్చుకోగలరు, తక్కువ లాట్స్ చేసుకుంటాం అనుకుంటే చేసుకుంటారు, లేదంటే లేదు స్టాప్ లాస్ పెద్దదైపోతుంది వెయిట్ చేస్తాం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం అనుకుంటే ఏం చెప్పాను, 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం వెయిట్ చేయమను. అక్కడ ఏమైంది, మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా 1 minute టైం ఫ్రేమ్లో వచ్చింది. ఓకే, మీకు చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఇక్కడ నుంచి లైక్ ఫాలో అయ్యి ఓకే పుల్ బ్యాక్. సో ఎర్లీ మార్నింగ్ మనకి ఇక్కడ బ్రేక్అవుట్ కూడా వచ్చింది. సారీ, ఇక్కడ కాదు సారీ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నారు. ఓకే, ఎర్లీ మార్నింగ్ మనకి ఇక్కడ ఏదైతే మనం లెవెల్ చెప్పుకున్నాం కదా, లెవెల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ సింగిల్ క్యాండిల్ లోవర్ బ్లాక్ లెవెల్, అక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. ఒకవేళ మీరు ఈ స్టాప్ లాస్ అవ్వకపోయినా సరే నేనేం చెప్పాను, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత సో మళ్ళీ మార్కెట్ వచ్చి దాన్ని టచ్ చేసినప్పుడు ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు అని చెప్పాను. నేను ఇక్కడ ఇలాగే ఎంట్రీ అయ్యానమాట. లైక్ ఇది చూడండి, ఈ చిన్న స్టాప్ లాస్ ఇలాగ ఇచ్చి, లైక్ అది అంత పెద్ద స్టాప్ లాస్ అవ్వలేదు, ఇది తక్కువ స్టాప్ లాస్ అనమాట, ఇది చిన్న స్టాప్ లాస్. ఓకే, సో ఇది చూసుకుంటే మళ్ళీ వెంటనే రిట్రేస్మెంట్ మార్కెట్ టచ్ అయింది, 30 points వచ్చింది. అయితే రైట్, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది, ఫస్ట్ టార్గెట్ వచ్చింది. కానీ మీకు ఓవరాల్ టార్గెట్ ఏం చెప్పానంటే నేను అంటే ఇక్కడ వరకు చెప్పాను. ఓకే, ఓవరాల్ టార్గెట్ ఇక్కడ వరకు చెప్పాను. మార్కెట్ ఇక్కడ ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వస్తుంది, పైకి వెళ్తుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. ఎస్ రైట్, అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చింది ఈరోజు. మార్కెట్ ఫస్ట్ టార్గెట్ ఇదే కదా, ఇక్కడే ఫస్ట్ టార్గెట్ ఇది. అయితే ఇది బ్రేక్ చేయలేదు. ఓకే, ఇది బ్రేక్ చేయలేదు. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే ఫ్యూచర్స్లో నేను 2 ఫ్యూచర్స్ కూడా ట్రాక్ చేస్తుంటాను అనమాట. ఫ్యూచర్స్లోనే ఇక్కడ మనకి ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ ఓకే, సో ఏది ఇదేమాట, ఇదిగోండి ఇక్కడ బ్రేక్ అయినట్టే మళ్ళీ లోన క్లోజ్ అయిపోయింది అనమాట. ఓకే, సరిగ్గా బ్రేక్ అవ్వలేదు. ఎక్కడ 8th January ఇదిగోండి. ఓకే, ఫ్యూచర్స్లో చూడండి, ఎర్లీ మార్నింగ్ ఈ హై ఉంది చూడండి, సరిగ్గా బ్రేక్ అవ్వాలన్నమాట. బ్రేక్ అయినట్టే బ్రేకే లాంగ్ వచ్చేసింది. నాకు సస్పీషియస్గా అనిపించింది, లైక్ ఏంటంటే తేడాగా అనిపించింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మళ్ళీ ఏంటంటే మన ఇండెక్స్లోనేమి ఇది బ్రేక్ అవ్వలేదు. ఓకే, సో అయితే ఫస్ట్ టార్గెట్ దగ్గర కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యాను, అంటే లైక్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యాను, కొంత టార్గెట్ పొజిషన్స్ లైక్ కొంత బుక్ చేసుకున్నాను అనమాట. నా ఓవరాల్ టార్గెట్ ఇంకా పైకి వెళ్దాము, లైక్ ఇక్కడ చూసి చెప్పాను కదా, లైక్ ఇది ఉంది చూడండి, ఇక్కడ వరకు ఉందామని చెప్పేసి నేనైతే అనుకున్నాను అనమాట. లైక్ ఇక్కడ వరకు అయితే లైక్ కొన్ని పొజిషన్స్ అయితే లైక్ ఎగ్జిట్ అయ్యాను ఫస్ట్ టార్గెట్ దగ్గర. కొన్ని మరి ఎలా కాదనుకున్నాను, ఈ టార్గెట్ ఇక్కడ వరకు ఇచ్చాం కదా అని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళిపోవడం కాదు, గుడ్ అయితే చైన్లో పడినట్టు డైరెక్ట్గా వెళ్ళిపోవడం కాదు. సో మనం ఇక్కడ ఆప్షన్స్తో ప్లే చేస్తున్నాం. ఒకవేళ మీకు ఇది డైరెక్ట్గా సరే మనకి ఈ టార్గెట్ అచీవ్ అయినా సరే అది స్లోగా వెళ్తే మీకు మనీ రాదు. లైక్ ఏంటంటే మీరు కొన్ని ప్లేసెస్ దగ్గర పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వాలి మీరు. ఓకే, అంటే లైక్ కొంత పొజిషన్స్ కొంత ప్రాఫిట్ని లాక్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే. ఓకే, సో ఇక్కడ మనకి చూసుకుంటే మంచి ప్రాఫిట్ వచ్చింది. లైక్ ఏంటంటే లైక్ చూసుకుంటే ఇది చిన్న స్టాప్ లాస్ ఇది.
ఓకే, అట్ ద సేమ్ టైం మనకి ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయితే 1:5 లెక్కలు వస్తుంది, 180 పాయింట్స్ అలా క్యాప్చర్ చేసినట్టు అవుతుంది. అంటే ఇంకా పైకి వెళ్తే ఇంకా వస్తుంది, బట్ స్టిల్ గుడ్ క్యాప్చరింగ్. బట్ ఇక్కడ మనకి చూసుకుంటే అన్ని విధాలుగా ఏంటంటే అక్కడ ఫ్యూచర్స్లో ఏమో బ్రేక్ అయినట్టే లాన్కి వచ్చేసింది ఫస్ట్ క్యాండిల్, మళ్ళీ ఇక్కడ ఏంటంటే బ్రేక్ చేయకుండా తర్వాత ఏంటంటే మార్కెట్ కన్సాలిడేట్ అయిన తర్వాత నాకు ఈ లో బ్రేక్ లైక్ తర్వాత ఏంటంటే కొన్ని పొజిషన్స్ ఉన్నాయి కదా, ఈ లో బ్రేక్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా అర్థమైపోయింది, ఓకే ఇది ఫెయిల్ అయిపోతుందని చెప్పేసి నేను ఇక్కడ ఉండగా సగం ప్రాఫిట్ తీసుకుని లైక్ అంటే ఓవరాల్ ప్రాఫిట్ అంతగా కొద్దిలో ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అయిపోయి అనమాట. ఓకే, అంటే ఇంకా పెద్ద టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ప్రాఫిట్ చూశాను, బట్ స్టిల్ ఇక్కడ చూసినంత ప్రాఫిట్ను మిస్ అయిపోయి, బట్ స్టిల్ ఏంటంటే గుడ్ ఎంట్రీ, బట్ స్టిల్ ఫ్లాప్ అయ్యింది. అయితే లాజికల్గా చూసుకుంటే ఎంట్రీ ప్రకారంగా చూసుకుంటే ఇది ఫెయిల్యూర్ ఎంట్రీ. ఓకే, ఇది ఫెయిల్యూర్ ఎంట్రీ అంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలనుకుంటే ఇది ఫెయిల్యూర్ ఎంట్రీ, బికాజ్ మనకు ఓవరాల్ టార్గెట్ అనేది రాలేదు, ఇంకా పైకి వెళ్ళదు అనమాట. బట్ మా లైక్ పాయింట్స్ ప్రకారం క్యాప్చర్ చేసుకున్న ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎంట్రీ అయ్యి ఎగ్జిట్ అవ్వడం వల్ల మనం సేఫ్ అయ్యామాట ఇక్కడ మనం. ఓకే, ఆ విధంగా మీరు ప్రాఫిట్ని లాక్ చేసుకుంటే సేఫ్ అవుతారు, లేదంటే మీరు లేదు గుడ్ లైక్ ఏంటంటే ఇంకా పైకి వెళ్ళిన తర్వాత లైక్ ఓవరాల్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అవుతాను అన్ని పొజిషన్స్ అనుకుంటే అది అల్టిమేట్గా లాస్. మార్కెట్లో ఎప్పుడు ఏమవుతుంది అనేది మనం ప్రెడిక్ట్ చేయకూడదు. మనం ఎప్పుడు ఏంటంటే నెగిటివ్గా అవుతుంది లైక్ ఏంటంటే ఏదో అవుతుంది అని చెప్పేసి మన సేఫ్లో ఉండడం మనం బెటర్ అన్నమాట ఎప్పుడైనా సరే. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మనం ఇక్కడ బలయ్యాం. యాక్చువల్ చెప్పాలంటే సబ్జెక్టు వైజ్ ఇది ఫెయిల్యూర్ ఎంట్రీ, బట్ స్టిల్ మనకి ఏంటంటే చాలా మంచి టార్గెట్ వచ్చింది, 1:5 నాకు 140 పాయింట్స్ అలా 160 పాయింట్స్ అలా వచ్చింది చిన్న టార్గెట్. యాక్చువల్ చెప్పాలంటే చాలా మంది ఎలాంటివి పడుతుంటారు, బట్ స్టిల్ నా టార్గెట్స్ ఎలాంటివి కాదు, లైక్ ఇంకా పెద్ద టార్గెట్స్ ఉంటాయి కాబట్టి నాకు ఇది ఫెయిల్యూర్ ఎంట్రీ లాంటిది. ఓకే, అయితే తర్వాత అనుకోవచ్చు మరి ఇదంతా పెద్ద ర్యాలీ వచ్చింది, మరి ఇదంతా వదిలేసి ఈ చిన్నదానికోసం చెప్తున్నామంటే నేను బుల్లిష్ సైడ్ ఉన్నానమాట. మీకు ఏం చెప్పాను, ఓకే తర్వాత ఇక్కడ ఫెయిల్ అయిపోయింది కదా, ఇది ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంక ఇది ఫెయిల్ అయిపోతుంది అని అర్థమైపోయింది, ఈ స్టాప్ లాస్ ఫెయిల్ అయిపోయి. అయితే తర్వాత మీకు ఇంకోటి ఏం చెప్పాను, ఇక్కడి నుంచి అయినా సరే బుల్లిష్ సైడ్ ఉంటానని చెప్పి ఈ జోన్ చూడండి, ఈ జోన్ దీన్ని టచ్ చేసిన తర్వాత అయినా బుల్లిష్ సైడ్ ఇంకా ప్లాన్ చేద్దాం అని చెప్పి అన్నమాట నిన్న. అయితే అన్నాను రైట్, కాకపోతే ఇక్కడ ఏం చెప్పానంటే ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలని చెప్పాను. మినిమం 5 minutes ఆర్ 1 minute టైం ఆర్ 5 minutes టైం ఏదైనా సరే. ఓకే, మన చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా చూడండి. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది ఎంత ఇంపార్టెంటో చూసారా మరి ఇక్కడ. లైక్ ఇప్పుడు ఈ జోన్ గీస్తాను ఇక్కడ, సో అక్కడ అలా ఆ ఫాల్ని మనం ట్రాక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మార్కెట్ అనేది లైక్ ఇది ఒక ట్రెండ్ లైక్ చూసుకుంటే ఇది ఒక ప్యాటర్న్లో ఫామ్ చేసి ప్యాటర్న్లో కూడా సపోర్ట్ అయ్యింది. ఓకే, ఈ ప్యాటర్న్కే సగం బయటపోయి నేను వచ్చేసాను అనమాట. లైక్ తర్వాత నుంచి చూసుకుంటే మన ఈ ఆర్డర్ ఇది వెళ్ళి మన డిమాండ్ జోన్ టచ్ చేసింది. డిమాండ్ జోన్ టచ్ చేసిన తర్వాత మనకి ఎక్కడైనా అసలు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చిందా చూడండి. ఓకే, ఓవరాల్గా అది బ్రేక్ అయిపోయింది. ఓకే, బ్రేక్ అయిపోయింది, సో మనకి ఎటువంటి క్లూ ఇవ్వలేదు. అయితే ఇంకా లైక్ ఏంటంటే ఈ డే టైం ఫ్రేమ్ ఇది ఉంది చూడండి, ఇది బ్రేక్ అవ్వలేదు, కానీ టోటల్గా ఇంకా అర్థమైపోయింది దీనికి సైన్ అయిపోయింది, ఈరోజు బ్రేక్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను. అట్ లాస్ట్ అది బ్రేక్ అయిపోయింది. అయితే మనకి ఇంకొక ఎంట్రీ ఎక్కడొచ్చింది అని చూసుకుంటే ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది. లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఇది పుల్ బ్యాక్ కదా, ఈ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ అయింది. 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఇండ్యూస్మెంట్ అయినట్మాట. ఓకే, చూపిస్తాను చూడండి. 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇండ్యూస్మెంట్ అయినట్టు. 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ పుల్ బ్యాక్ అదే మాట. మనకి ఇంకా ఆల్రెడీ ఏంటంటే ఏమైంది ఇది. ఓకే, ఈ డే టైం ఫ్రేమ్ ఉంది కదా, ఈ డే టైం ఫ్రేమ్ ఈ లో బ్రేక్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మీకు లైన్ చేస్తాను చూడండి. ఓకే, ఆ డే టైం ఫ్రేమ్ది మంచిగా బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయిన తర్వాత లాస్ట్ 5 minutes టైం ఫ్రేమ్ హై ఇదేమాట. సో మార్కెట్ ఏమైంది, ఇక్కడ ఏం డిమాండ్ జోన్ ఏం లేదు, ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తుంది కదా, డిమాండ్ జోన్ ఏం లేదు, పైకి వెళ్ళినట్టు వెళ్ళి పైకి వెళ్ళినట్టు వెళ్ళి సింగిల్ క్యాండిల్తో బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అవుతాయి, సెకండ్ క్యాండిల్ లాంగ్ వచ్చేసింది అనమాట. ఓకే, సో అక్కడ మనకి లిక్విడిటీ ఇండ్యూస్మెంట్ స్వీప్ ఆఫ్ అయినట్టు. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఆర్డర్ ఫ్లో ఉన్నది, అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో, దాన్ని టచ్ చేసింది అనమాట. దాన్ని టచ్ చేసి మార్కెట్ లాంగ్ అయింది. సో మనం ఇక్కడ కావాలనుకుంటే 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం మీరు ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు. నేను ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను అనమాట. ఓకే, సో లైక్ ఇండ్యూస్మెంట్ ఉంది కదా, లైక్ అదే 5 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ ఉంది కదా, 5 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ క్లోజ్ అవగానే సో టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టుకున్నాను అనమాట. ఓకే, ఇది మంచి టార్గెట్. లైక్ యాక్చువల్ చెప్పాలంటే ఎక్కడ రివర్స్ అవుతుందో కూడా తెలుసు. అయితే చెప్తాను ఎక్కడ రివర్స్ అవుతుంది, టార్గెట్ ఇంకా ఎక్స్టెండ్ కూడా చేసుకున్నాను, చెప్తాను పాయింట్ కూడా క్లియర్గా మీకు ఇంకా చెప్తాను ఎలాగా మీకు అయితే నిన్న మార్కెట్ మీకు ఇక్కడ వరకే చెప్పాను. ఏది ఇదిగోండి ఇక్కడ లైక్ ఇక్కడ వరకే, ఈ లెవెల్ వరకే మీకు చెప్పాను. ఎందుకంటే నేను అనుకున్నాను ఈ లెవెల్ అంత ఈజీగా బ్రేక్ అవ్వదేమో అని చెప్పేసి అనుకున్నాను అనమాట. లైక్ ఇది ఉంది చూడండి, ఈ లెవెల్ అంత ఈజీగా బ్రేక్ అవ్వదేమో అనుకున్నాను. ఓకే, అంతవరకే మీకు ప్రీ మార్కెట్ అనాలిసిస్ చెప్పాను అనమాట.
తర్వాత ఒకేలా బ్రేక్ అయితే తర్వాత ఇంకేమి స్టాపేజెస్ ఉన్నాయి అంటే చెప్పలేదు. బట్ స్టిల్ అదొకే మరి అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి అది చెప్పలేదు. చెప్పాలంటే మళ్ళీ బ్యాక్ ఎక్కడికో వెళ్ళిపోవాలన్నమాట, బ్యాక్ చాలా డేస్ బ్యాక్ వెళ్ళాలన్నమాట. ఒకవేళ బ్రేక్ అయితే ఎక్కడ మళ్ళీ స్టాపేజ్ ఉంటుంది అని చెప్పేసి. అంటే ఈ రివర్సల్ ఉంది చూడండి, ఈ రివర్సల్ కూడా మంచి ఏరియా చూపిస్తాను. అది ఎందుకు రివర్సల్ అయింది ఏంటనేది నేను అంటే అది బ్రేక్ అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ ఇలా వెళ్ళానమాట. ఓకే, ఈ బ్యాక్ ఇలా వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది ఎప్పుడు June 7, 2024. ఓకే, ఆ ఏరియా దగ్గర మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయిపోతుంది అని చెప్పలేదు, బట్ స్టిల్ ఒక మంచి ఏరియా కింద గీసుకున్నాను అనమాట. ఓకే, ఇక్కడ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నదన్నమాట ఇక్కడ. ఓకే, చూడండి నేను ఇక్కడ లైన్ గీస్తాను, ఎగ్జాక్ట్గా అక్కడ పాయింట్ దగ్గరే మాకు రియాక్షన్ వస్తుంది. ఓకే, సో ఈ 2 లైన్లు తీసేస్తాను. మనకి ఇక్కడ ఎక్కడైనా ఇంబ్యాలెన్స్ ఉందా అంటే లేదు. ఇంకా చూడండి ఇక్కడ ఎక్కడ ఏ ఇంబ్యాలెన్స్ లేదు, అన్ని ఫిల్ అయిపోయామాట. ఇక్కడ ఒక్కడే ఇండ్యూస్మెంట్ ఆర్డర్ ఫిల్ అవ్వకుండా ఈ ఏరియా దగ్గర ఉన్నది. ఓకే, సో చూడండి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. ఎగ్జాక్ట్ చూడండి, చూసారా పాయింట్. ఓకే, సో స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లైక్ లిక్విడిటీ కాన్సెప్ట్స్ అనేది ఆషామాష కాన్సెప్ట్స్ కాదు. ఓకే, మనం ఒక లైన్ గీసేసి ఎక్కడ లైక్ ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైక్ టైప్ ఆఫ్ ట్రేడింగ్ అయితే కాదు. పర్ఫెక్ట్ ఏరియా పాయింట్ క్యాండిల్ చెప్తాం ఇక్కడ. ఓకే, ఆ ఏరియా దగ్గర నుంచి అంటే ఒకటి ఆ క్యాండిల్ చెప్పినా సరే డైరెక్ట్ ఎంట్రీ తీసేసుకోం మనం. ఓకే, కన్ఫర్మేషన్స్ తీసుకుని ఎంట్రీ అవుతాం. బట్ ఎలా వర్కౌట్ అవుతున్నాయి చూడండి. అది ఎప్పుడు లైక్ ఓకే June 7th మనం ఒక లైన్ తీసుకుని లైక్ ఏంటంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఓకే, ఎలా వర్కౌట్ అయింది చూసి అంటే వర్కౌట్ అవ్వడం కాదు, అది వర్కౌట్ అవ్వడానికి కూడా తర్వాత ఇంకా చెప్తాను అనమాట. అక్కడి నుంచే పైకి వెళ్ళిపోతుందా అంటే మనం నమ్మం. ఓకే, పెట్టుకొని ఉంచుకుంటాం అన్నమాట. మార్కెట్ని డౌన్ ట్రెండ్ ప్రకారమే ట్రేడ్ చేసుకుంటాం. కావస్తే మనం ఇక్కడ చెప్పాను చూడండి, ఇందాక 5 minute టైం ఫ్రేమ్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం కదా మనం అక్కడ ఇండ్యూస్మెంట్ అయ్యి. ఓకే, సింగిల్ క్యాండిల్లో బ్రేకెట్ అంటే బ్రేకెట్ లాంగ్ వచ్చేసింది కదా, అది ఆర్డర్ ఫ్లో వచ్చేసి ఇక్కడ మనం ఎంట్రీ అయ్యామనుకోండి. టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకోవచ్చు, సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు అనమాట. అది కూడా టార్గెట్ చాలా స్లోగా వచ్చింది, ఇక్కడ ఫాలో అయినట్టు ఇక్కడ రాలేదన్నమాట. ఓకే, సో అయితే నేను ఇంకోటి కూడా అబ్జర్వ్ చేశాను. మీరు చూడండి ఆ ఏరియా దగ్గరికి వస్తున్నప్పుడు. ఓకే, నేను ఆ లైన్ మళ్ళీ పోతుంది, గీయడం బెటర్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఆ ఏరియా దగ్గరకు వస్తున్నప్పుడు కూడా ఎలా వస్తుంది చూడండి, ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వస్తుంది. సో మెంటాలిటీ ఎలా ఉంటుందంటే జనాల మెంటాలిటీ ఇప్పటివరకు ఏంటంటే చూసింది ఏంటి, మొత్తం ఇదంతా పెద్ద డౌన్ ట్రెండ్. ఓకే, పెద్ద డౌన్ ట్రెండ్. సో ఈరోజు అంత డౌన్ ట్రెండ్ కాబట్టి డౌన్ ట్రెండ్ పీఈసైడ్ ఎంట్రీసే చూస్తుంటారు. ఓకే, బట్ నేనేం చేస్తుంటానంటే ఓకే లైక్ ఇక్కడ లిక్విడిటీ ఎంట్రీ పలానా దగ్గర టార్గెట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోయాను. నేను ఎంతవరకు ఏమనలేదు. ఇక్కడ ఈ ఎంట్రీ దగ్గర తీసుకొని ఇక్కడ ఎంట్రీ అయిపోయాను. ఇక్కడ ఈ దగ్గర ఏంటంటే నో లాస్ నో ప్రాఫిట్, బట్ స్టిల్ సమ్ ప్రాఫిట్ చూసి ఎగ్జిట్ అయ్యానమాట ఈ ఎంట్రీ. బట్ ఇది ఫెయిల్యూర్ ఎంట్రీ చెప్పుకోవాలంటే, బట్ ప్రాఫిట్ చూసినా సరే ఇది ఫెయిల్యూర్ ఎంట్రీ. ఇక్కడ ఇది ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను అనమాట. రైట్, అయితే సో ఇక్కడ నేను లైన్ గీసుకొని ఉంచుకున్నాను. అయితే అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూసుకుంటే డే టైం ఫ్రేమ్ ఇక్కడ ఉంది కదా. ఓకే, ఇక్కడ మనం లాస్ట్ డే టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ మాట. ఓకే, డే టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇది బ్రేక్అవుట్ అయితే మనం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కింద టిక్ చేస్తాం చెప్పాం. సో అటకెళ్ళకి ఈరోజు బ్రేక్ అయింది. అయితే ఇది బ్రేక్అవుట్ అయిపోయినా సరే వెంటనే డెసిషన్ మనం మార్చేసుకోవడం కాదు, వెంటనే డౌన్ ట్రెండ్ షిఫ్ట్ అయిపోతున్నట్టు కాదు. వెయిట్ చేయాలి, క్యాండిల్ క్లోజింగ్ ఎలా అవుతుందో చూడాలి. ఓకే, ఆ క్యాండిల్ క్లోజింగ్ ఎలా అవుతుంది ఏంటనేది వన్స్ డే టైం ఫ్రేమ్ కంప్లీట్ అయిపోయాక, ఈ డే టైం ఫ్రేమ్ కదా మనం డే టైం ఫ్రేమ్ క్యాండిల్ కంప్లీట్ అయ్యి క్లోజ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. బట్ ఈ 15 minutes టైం ఫ్రేమ్లోని అదే ఏరియా దగ్గర మనం ఏంటంటే June 7th మనం ఇక్కడ లైన్ తీసుకున్నాం కదా. ఓకే, June 7th ఒకసారి మళ్ళీ. ఓకే, సో ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఎగ్జాక్ట్ రివర్సల్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాము అంటే ఇదిగోండి ఇక్కడ లైన్ తీసుకున్నాం కదా, ఇక్కడ మనం ఇలాగా ఇది తీసేస్తాం. ఓకే, అది ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఇండ్యూస్మెంట్ అనమాట. అది ఆ రోజు ఎప్పుడు ఆ June 7th రోజు ఉండిపోయింది. అయితే ఇక్కడ ఈ లైన్ టచ్ చేస్తుంది కదా, మార్కెట్ అనేది ఇక్కడ టచ్ చేసిన తర్వాత మార్కెట్ కూడా ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వస్తుంది. అయితే నేనేం చూసానంటే నాకు ఎంట్రీ రాలేదు. నేను అంటే బుల్లిష్ సైడ్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ నాకు ఎంట్రీ రాలేదు. నాకు అనుకున్న లైక్ ఏంటంటే తెలుసు లైక్ ఏంటంటే అక్కడ నుంచి రియాక్షన్ వస్తుంది, బట్ స్టిల్ ఏంటంటే వెయిట్ చేశాను. ఎలాగంటే ఇప్పుడు ఈ క్యాండిల్స్ ఇలా పడుతున్నాయి కదా, ఈ క్యాండిల్ అని చూడండి, ఈ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేసి పైకి క్లోజ్ అయింది అనుకో. ఈ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ ఇప్పుడు నేను 1 o'clock క్యాండిల్ ఉంచండి బ్రేక్ అయ్యి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే నేను అక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేసేవాడు అనమాట. అక్కడ ఏది
June 7th స్టాప్ లాస్ ఇచ్చి ఎంట్రీ కాదు, ఇక్కడ చిన్న స్టాప్ లాస్ ఇచ్చి ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ ఎంట్రీ అవుతాను. బికాస్ అది ఎప్పుడో June 7th అయిపోయిన మార్కెట్. అది ఇప్పుడు దాన్ని చూసి నేను బుల్లిష్ ఎంట్రీ తీసేసుకోను. ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న సినారియో అదే హెల్ప్ చేస్తుంది అంతే, June 7th. ఓకే, దాన్ని హెల్ప్ తీసుకొని ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ తీసుకొని ప్లాన్ చేస్తాం అన్నమాట. అయితే ఆ సినారియో 15 minutes టైం ఫ్రేమ్లో జరగలేదు. ఇక ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసి పై క్లోజ్ అవడం. ఓకే, 30 minutes టైం ఫ్రేమ్లో కూడా చూస్తే 30 minutes టైం ఫ్రేమ్లో కూడా ఎక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటే స్వీపింగ్ అయినది ఎక్కడ జరగలేమాట. ఓకే రైట్. తర్వాత కాకపోతే ఇక్కడ చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. కానీ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంత ఈజీగా నమ్మలేం. బికాజ్ ఎంత పెద్ద మార్కెట్ ఫాల్లోని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మనం ఈజీగా నమ్మలేమన్నమాట. ఓకే రైట్. సో మనకి ఇక్కడ చూసుకుంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇక్కడ వచ్చింది. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ చిన్న డీటెయిలింగ్, ఓకే, ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయ్యి, ఓకే, ఈ ఏరియా దగ్గర నుంచి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ వచ్చింది. ఇక్కడికి వస్తే ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం ప్లాన్ చేశాను. ఇదిగోండి ఇక్కడ అలాగే ఇప్పుడు అదే ఏరియా చూడండి, బుల్లిష్ సైడ్ ఎంట్రీకి ప్లాన్ చేద్దాం చూసాను, కానీ రాలేదు మార్కెట్ అనేది. ఏంటంటే చెప్తాను దానికి కూడా రీజన్ ఎందుకు మార్కెట్ అలా షూట్ ఆఫ్ అయిపోయిందంటే, లైక్ ఇప్పుడు ఇక్కడే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది అనమాట. ఓకే, ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, సో ఇక్కడికి వస్తే ఎంట్రీ ప్లాన్ చేద్దాం చూసాను, బట్ స్టిల్ మార్కెట్ అనేది రాలేదు. మనకి ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ కూడా ఫామ్ చేసింది. ఎక్కడో దొరుకుతుందేమో మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ కోసం చాలాసేపు చూసాను అనమాట. ఓకే, మార్కెట్ షూట్ ఆఫ్ అయిపోయింది. ఎందుకు మార్కెట్ షూట్ ఆఫ్ అయిపోయిందంటే మన రీటైలర్స్నే ట్రాప్ చేశారు ఇక్కడ. ఓకే, మన రీటైలర్స్ లిక్విడిటీని అంతా స్వీప్ ఆఫ్ చేసేసి చూడండి ఈ క్యాండిల్స్ చూడండి, ద వే క్యాండిల్స్ ఫామ్. ఓకే, చూడండి ఎంత మంచి క్యాండిల్స్ ఇవి, లైక్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్ క్యాండిల్స్ ఇవన్నీ. ఓకే, ఇవి లైక్ మంచి క్యాండిల్స్, ఇక్కడ మంచి మనీ ఉన్నదన్నమాట ఇందులో. ఓకే, సో ఇలాంటి మూవ్స్ మనం క్యాప్చర్ చేయాలి, బట్ స్టిల్ చిన్న షాప్లో రాలేదు కాబట్టి నేను వెళ్ళలేదు అనమాట దాంట్లోకి. ఓకే, సో దాని గురించి రేపు మాట్లాడుకుందాం, దాని గురించి అలా రేపు ప్రీ మార్కెట్లో మాట్లాడుకుందాం, నెక్స్ట్ వచ్చే ప్రీ మార్కెట్లోని. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ఉన్న స్టాప్ లాస్లు అన్ని ట్రిగర్ చేసి పైకి వెళ్ళిపోయింది. అదే విధంగా మీకు ఇంకో పాయింట్ కూడా చెప్పాలి. లైక్ ఇప్పుడు ఇది మనం ఏమనుకున్నాం, ఇది ఆర్డర్ బ్లాక్ జోన్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఇదంతా ఇన్వెస్ట్మెంట్ జోన్. బికాజ్ లాస్ట్ ఆర్డర్ బ్లాక్ జోన్ బ్యాంక్ నిఫ్టీ అంటే మినిమం లైక్ హెచ్డిఎఫ్సిలోని ఐసిఐసిలో మొత్తం అంతా మెజారిటీ ఆఫ్ ద పూల్ ఆఫ్ యావరేజ్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయన్నమాట అందరివి. లైక్ ఏంటంటే వాళ్ళు బిగ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళందరూ స్టాప్ లాస్ అంటే ఇదే పర్టికులర్ ఎగ్జాంపుల్ పాయింట్ అని చెప్పను, బట్ స్టిల్ మంచి డిమాండ్ జోన్ అనమాట. అది గ్యారంటీ ఈ ఏరియా దగ్గర మనకి ఏంటంటే లాట్స్ ఆఫ్ స్టాప్ లాస్లు అనేది వాళ్ళు ఉంటాయి. బట్ వాళ్ళు ఈ ఏరియా పోతుంటే వాళ్ళ మనీ అంటే లైక్ ఏంటంటే లైక్ ఇన్వెస్ట్మెంట్ జోన్ పోతుంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఎందుకు వదులుతుంటారు. సో ఈ ఏరియా కింద చాలా లిక్విడిటీ అని ఉంటుంది అనమాట. సో ఈ కింద లిక్విడిటీ తీసుకొని అట్ ద సేమ్ టైం ఈ చూడండి ఈ పై నుంచి వస్తున్న ఈ పైకి లిక్విడిటీ కూడా స్వీప్ ఆఫ్ చేసి ఎలాగ మార్కెట్ చూసారా షూట్ ఆఫ్ అయింది ఇక్కడ మనకి. ఓకే, షూట్ ఆఫ్ చూసారా, అది కావాలన్నమాట. ఎప్పుడైనా సరే లిక్విడిటీ కావాలన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలోని ఇది బ్రేక్ అయినట్టు కాదు, లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయినట్టు. ఓకే, లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయినట్టు మాట. మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తెలిసి ఈ పాయింట్. యూట్యూబ్లో లైక్ ఏంటంటే వాళ్ళకి తెలియదేమో కానీ మన స్టూడెంట్స్ అందరూ ఈ పాయింట్ని గ్రాస్ప్ చేసేస్తారన్నమాట. ఓకే, సో వాళ్ళకి తెలుసు, వాళ్ళు వెంటనే ఇది బ్రేక్ అయిపోయింది కదా అని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్కి వెళ్ళిపోరు. ఈ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ ఇది మెయిన్ అన్నమాట. సో ఇదంతా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయ్యిందన్నమాట. ఓకే, సో అది మాట మార్కెట్లో ఇప్పుడు మనకి. అయితే ఇప్పుడు మీరు బేరిష్ ఉంటారా బుల్లిష్ ఉంటారా అంటే నేను బుల్లిష్ సైడే ఉంటాను. ఓకే, బుల్లిష్ సైడ్ ఉంటాను కాదా అని చెప్పేసి రేపటి నుంచి మార్కెట్ బుల్లిష్ సైడే రన్ అయిపోతుంది అంటే వెయిట్ చేస్తాను. ఓకే, ఆ సైన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది నెక్స్ట్ ఇప్పుడు ప్రీ మార్కెట్లో మాట్లాడుకుందాం. ఓకే, సో నేను లైక్ ఈరోజు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. లైక్ ఫెయిల్ అయ్యిందంటే లైక్ ఫెయిల్ అయినా సరే కన్ఫర్మేషన్స్ చెప్పాను, కన్ఫర్మేషన్స్ ఇక్కడ ఫెయిల్ అయ్యాను, ఇక్కడ కాకపోతే లైక్ ఏంటంటే ఇక్కడ ప్రొటెక్ట్ అయిపోయాను. బికాస్ సంథింగ్ టార్గెట్ వచ్చింది, నాకు టార్గెట్ వచ్చినా సరే నేను ఫెయిల్ అయ్యానని ఒప్పుకుంటున్నాను. బికాస్ నాకు మంచి టార్గెట్ వచ్చింది 1:5. ఓకే, జనరల్గా ఏంటంటే చాలా మంది 30 పాయింట్ 20 పాయింట్ 10 పాయింట్లు తీస్తే పెద్ద టార్గెట్ తీస్తాను అనుకుంటారు. బట్ స్టిల్ నేను పెద్ద టార్గెట్ తీసినా సరే నేను ఫెయిల్ అయ్యానని చెప్పుకుంటున్నాను. ఓకే, బికాస్ అది ఫెయిల్యూర్ ఎంట్రీ. ఓకే, లైక్ కొంత టార్గెట్ నా మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇది కూడా బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ పైకి వెళ్ళడం అన్నమాట. ఓకే, బట్ ఓకే తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదు. సో అక్కడ ఎంట్రీ అవ్వలేము మనం. ఓకే, చెప్పాను అక్కడ చెప్పినా సరే చేంజ్ ఆఫ్ ది వస్తేనే వెళ్తాం అన్నాం, కానీ రాలేదు. సో అందుకే చాలా ఇంపార్టెంట్ అనమాట చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది. ఓకే రైట్, అంత అయిపోయింది. సో లిక్విడిటీ కూడా స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ అనేది చాలా మంచిగా పైకి క్లోజ్ అయింది. రైట్, రేపటి నుంచి బుల్లిష్ సైడ్ ఉంటామంటే నేను బుల్లిష్ సైడ్ ఉంటాను. ఓకే, అంటే రేపు బుల్లిష్ సైడ్ ఉంటాను కదా అని చెప్పి అలా పైకి వెళ్ళిపోతానని కాదు, కొన్ని పాయింట్స్ మాట్లాడుకుంటాం అన్నమాట. ఓకే, సో నేను ఇంకా బుల్లిష్ సైడే ఉన్నాను ఇక్కడ మార్కెట్లో. లైక్ ఓకే, మనకి ఏంటంటే డే టైం ఫ్రేమ్ సింగిల్ క్యాండిల్లోనే పైకి క్లోజ్ అయిపోయింది ఇక్కడ మనకి. ఓకే, డే టైం ఫ్రేమ్ సింగిల్ క్యాండిల్లోనే పైకి క్లోజ్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఓకే 15 minutes టైం ఫ్రేమ్ మంచి ఏరియా. లైక్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇదేమాట. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఏది ఇదేమాట. ఈ హై ఉంది చూడండి, లాస్ట్ పుల్ బ్యాక్ లాస్ట్ హై, ఇది మంచిగా బ్రేక్ చేసింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా మనకు వచ్చినట్టు మాట.
ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చింది. సో నేను బుల్లిష్ సైడే ఉంటున్నాను అనమాట. ఓకే, సో లిక్విడిటీ స్వీప్ ఆఫ్ నమ్ముతున్నాను, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా నమ్ముతున్నాను, నేను బుల్లిష్ సైడే ఉంటున్నాను అనమాట. ఓకే, ఈ క్యాండిల్స్ కూడా చూసుకుంటే చాలా మంచి క్యాండిల్స్ పడ్డాయి అనమాట. ఓకే, సో ఇదంతా లైక్ ఇక్కడ ఉన్న స్టాప్ లాస్లు అన్ని ట్రిగ్గర్ చేసి పైకి క్లోజ్ అయింది అనమాట. ఓకే రైట్. సో ఎలాగా మనకి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం ఏంటంటే, ఓకే రైట్, ఇప్పుడు మనకి ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకున్నారు రేపు పొద్దున్న మార్కెట్ అనేది. సో ఇది మన ఫస్ట్ ఆర్డర్ ఫ్లో. ఓకే, ఫస్ట్ ఆర్డర్ ఫ్లో. సో లైక్ 1 minute టైం ఫ్రేమ్లోని ఇదిగోండి ఇక్కడ ఒక మంచి ఇంపార్టెంట్ ఏరియా ఉన్నది. ఓకే, అట్ ద సేమ్ టైం 1 hour టైం ఫ్రేమ్ దగ్గర నుంచి వద్దాం. సారీ ముందు ఒకసారి డే టైం ఫ్రేమ్ దగ్గర నుంచి వద్దాం. డే టైం ఫ్రేమ్ దగ్గర ఇక్కడ ఒక మంచి ఇంపార్టెంట్ ఏరియా ఉన్నది, అంటే ఇంపార్టెంట్ ఏరియా లైక్ నెక్స్ట్ 1 hour టైం ఫ్రేమ్లో వద్దాం. 1 hour టైం ఫ్రేమ్లో ఇది మంచి ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, సో నెక్స్ట్ ఓకే ఫైన్, ఏదైనా సరే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏరియా ఉన్నది, ఇంపార్టెంట్ ఆర్డర్ ఫ్లో. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి, ఓకే మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇది కూడా చూసుకుంటే మీకు ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకే, ఒకవేళ మార్కెట్ ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలా వచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ ఈ లిక్విడిటీ ఉంది కదా, ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి, ఓకే క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అవుతాయి. అది కూడా ఇక్కడ ఏంటి, ఇక్కడ ఉన్న ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి. ఓకే, లైక్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ మినిమం క్లోజర్ మనం చూసుకుంటాం అన్నమాట, లేదా 5 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్, మాక్సిమం 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ చూడండి. సింగిల్ క్యాండిల్లో బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అవడం, అయితే సింగిల్ క్యాండిల్లో, లేదంటే ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అవుతాయి, సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అవుతాయి 15 minutes టైం ఫ్రేమ్. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ నుంచి టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్తాం అన్నమాట మనం. ఓకే, ఈ ట్రెండ్ లైన్ కూడా సపోర్ట్ చేస్తే టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకోవచ్చు. ట్రెండ్ లైన్ కూడా టార్గెట్ కలిసి వస్తే ఈ టార్గెట్ ఇక్కడ వరకు అలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అది లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకున్నాం, గ్యాప్ డౌన్ లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చినా సరే చెప్పాను, లేదా గ్యాప్ డౌన్, ఈ ఏరియా గ్యాప్ డౌన్ అయితే ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోవాలి. 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఈ రెండు చూడండి, ఈ హైని దాటాలన్నమాట. అప్పుడు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయినట్టు బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం. లేదు ఇంకా డెప్త్కి వెళ్ళి, ఇంకా డెప్త్ డౌన్ సైడ్ ఇంకా ఓపెన్ అయింది అనుకుందాం, లైక్ మార్కెట్ అనేది ఏం పర్లేదు, ఇక్కడ నుంచి మనం బుల్లిష్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఏదైనా సరే ఇక్కడ చాలా ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఓకే, సో ఇక్కడ మార్కెట్ స్లోగా మూవ్ అవుతూ ఏ సింగిల్ లైక్ ఏంటంటే ఐదర్ ఎక్స్ట్రీమ్లోని లైక్ 15 minutes టైం ఫ్రేమ్లో ఎక్స్ట్రీమ్లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్, లైక్ ఏంటంటే ఇందాక చెప్పాను చూడండి, ఇక్కడ రెడ్ క్యాండిల్స్ పడి ఓకే ప్రీవియస్ క్యాండిల్ యొక్క బ్లోని బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి ఓకే పైకి క్లోజ్ అవడం. 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ క్లోజ్ అయితే ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్, లేదంటే ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎంటర్ తీసుకొని ఇక్కడ నుంచి మనం బుల్లిష్ సైడే ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, టోటల్ డౌన్ సైడ్ సినారియోస్ మాట్లాడుకున్నాం. అయితే ఇంకా వరస్ట్ సినారియో ఇంకోటి ఏంటంటే, ఇది కూడా ఫెయిల్ అయిపోతే ఇంకా అదేంటంటే ఈ లిక్విడిటీ ఏదైతే పైకి వచ్చింది ఇది ఫేక్ అని అర్థం. అంటే గ్యాప్ డౌన్ అయిపోతే మనం ఏం చేయలేం. గ్యాప్ డౌన్ అంటే లైక్ పెద్ద గ్యాప్ డౌన్, ఈ లోన్ చూడండి, ఈ లో కూడా కింద గ్యాప్ డౌన్ అయిపోతే ఇంక టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. బ్యాంక్ నిఫ్టీని మనం టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లెక్క మాట్లాడుకుంటాం. అంటే ప్రెసెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఇంకా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వలేదు, లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అని చెప్తున్నాను. ఓకే, సో ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఆ లో కూడా పోతే ఇంక చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం డే టైం ఫ్రేమ్ ప్రకారం కూడా టోటలీ మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నట్టు అర్థం. ఓకే, సో అది మాట. అయితే గ్యాప్ డౌన్ సినారియోస్ మాట్లాడుకున్నాం, గ్యాప్ అప్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళే సినారియోస్ కూడా మాట్లాడుకుందాం సరే. సో ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా మాట్లాడుకున్నాం కదా, అదొక అలా పెట్టుకుందాము. ఓకే, సో రేపు పొద్దున్న అదే విధంగా మనకి ఎయిట్ చూసుకుంటే లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ అప్ సైడ్కి వెళ్ళింది అనుకుందాం. ఓకే, ఈ అప్ సైడ్కి వెళ్ళి ఈ హై ఉంది చూడండి, ఈ హై సరిగ్గా క్లోజ్ అవ్వకుండా లోనకి క్లోజ్ అయితే మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుంది అన్నమాట. ఓకే, మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుంది, లైక్ ఏంటంటే పిఈ సైడ్ ఎంట్రీస్కి అంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళి ఈ హై ఉంచండి, ఈ హై సరిగ్గా క్లోజ్ అవ్వకుండా లోన్ క్లోజ్ అయితే మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది అనమాట. సో స్కాల్ప్ పరంగా డౌన్ సైడ్ ఎంట్రీస్ తీసుకోవచ్చు, బట్ స్టిల్ ఈ డౌన్ సైడ్కి వచ్చినా సరే ఇందాక చెప్పాను చూడండి అనాలిసిస్, లైక్ అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళింది. ఓకే, ఈ హై లైక్ సరిగ్గా క్లోజ్ అయ్యకుండా బైక్ డౌన్కి వచ్చింది, అప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది అయిపోతుంది అనమాట. ఓకే, సో ఓకే ఇక్కడ ఇలా చేసి ఇక్కడ నుంచి ఇలా డౌన్ సైడ్ వచ్చింది అనుకో మార్కెట్ అనేది, ఈ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో ఉంది కదా, ఈ లాస్ట్ లో దగ్గర మార్కెట్ ఇక్కడ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అవడం, అది కూడా ఏది ఈ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి, అయితే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, టోటల్గా బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. లైక్ లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం, గ్యాప్ అప్ ఓపెన్ అయితే
ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏరియా ఉన్నదన్నమాట. లైక్ ఇక్కడ చూసుకుంటే ఇది ఒక ఈక్వల్ హైస్ ఏరియాస్ ఉన్నాయన్నమాట. లైక్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఎర్లీ మార్నింగ్ ఒకేలా బైక్ ఇలాగ వెళ్ళింది అనుకో, ఇక్కడ ఏమైనా లిక్విడిటీ అంటే బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అయితే ఓకే. సో ఇక్కడ నుంచి మనం బేరిస్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అంటిల్ అండ్ అన్లెస్ ఇక్కడ వరకే ఈ గ్యాప్ ఫిల్లింగ్ వరకే బేరిస్ ఎంట్రీస్ మనం ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, కిందకి వెళ్తుంది ఇంకా స్టిల్ ఇంకా కిందకి వెళ్ళచ్చు, బట్ స్టిల్ ఇక్కడ అంటే లైక్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ ఈక్వల్ హైస్ ఉన్నాయి చూడండి, ఈ ఈక్వల్ హైస్ దగ్గర క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయ్యి మళ్ళీ సింగిల్ క్యాండిల్లో లాన్ క్లోజ్ అవ్వడం, లేదా డబల్ క్యాండిల్ అట్ ద సేమ్ టైం చేంజ్ అవుతుంది క్యాటర్ అయితేనే మీకు లిక్విడిటీ స్విప్ ఆఫ్ అయినట్టు అక్కడ నుంచి పిఈ ఎంట్రీస్ మనం ప్లాన్ చేసుకుంటాం. ఓకే, నాకు తెలిసి చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ చేశాను, బట్ స్టిల్ వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్. మీకు ఎక్కడ దొరకదు ఇలాంటి ఎక్స్ప్లెనేషన్. మీరు నాకు సాయం చేసినా చేయకపోయినా, మీరు లైక్లు కొట్టినా కట్టకపోయినా, బట్ స్టిల్ నాకు కొంతమంది ఎవరైతే హెల్ప్ చేస్తున్నారు అంటే నాకు లైక్ చేశాను వాళ్ళ కోసం, నాకు ఒక 20-30 మంది వచ్చినా సరే వాళ్ళు నాకు హెల్ప్ఫుల్గా ఉంటున్నారు కాబట్టి, వాళ్ళు నన్ను నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్పాలి. ఓకే, వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తారని ఇంకా చాలా మందికి లైక్ ఛానల్ని ప్రమోట్ చేసి ఇంకా నాకు సబ్స్క్రైబర్స్ తెచ్చి త్వరలోనే ఈ మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయితే నాకు కూడా కొద్దిగా ఆనందం ఉంటుంది కదా. కొంచెం సబ్స్క్రైబర్స్ కూడా కౌంట్ పెరుగుతుంటే ఆటోమేటిక్గా మనకి ఎఫర్ట్ పెట్టాలనిపిస్తుంది. సేమ్ మీకు ఇప్పుడు ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చెప్పాను, క్లాసెస్లో కూడా ఇంకా డెప్త్ ఉంటుంది. మీరు నా స్టూడెంట్ అయితే ఇంకా డెప్త్గా ఇంకా అనాలిసిస్ ఉంటుంది. సో ఇంకా ఎవరికైతే నేర్చుకోవాలనుకుంటుందో లేదు వద్దనుకుంటే లేదు, నేను ఎవరిని ఫోర్స్ చేయను. సో ఎవరికైనా నేర్చుకోవాలనుకున్నా సరే సో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే దానికి కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏది డౌట్ ఉన్నా సరే, ఏదైనా లేకపోతే అర్థం కాకపోతే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.